చంద్రబాబు గారు నమ్మను. నేను ఇంతకు ముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లి గారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి, అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్ నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక్కొక్క విధ్వంసాలు సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పడిన పరిణామం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కాదు. అంబటి రాంబాబు గారు మీరు చూసారా లేదో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే, ఒక ముఖ్యమంత్రి 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా పొద్దున్న నుంచి రాత్రి 10 పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది, ఎంత బరితెగింప అని. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. అంబటి రాంబాబు గారు ఈ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంబటి రాంబాబు గారు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. వారు తప్పుల మీద తప్పులు కోర్టు ఒక్కొక్కటిగా మరి బయట పెడుతుంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, మరి వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడానికి ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. అంబటి రాంబాబు గారికి తెలియజేసేది, మీరు సంస్కారహీనులు. గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ప్రవర్తించారు ప్రజలందరూ చూశారు. అంబటికి వయసు వచ్చింది, నీకు బుద్ధి ఉందా? అచ్చోసిన ఆంబోతులాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావా? వయసు వచ్చింది ఎందుకురా ఎధవా అని అనాలని ఉన్నప్పటికీ మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దాని మీదట నీ భాషలోనే మేము తిట్టాలంటే నరం లేని నాలిక కాబట్టి ఇటన్నా తిరుగుతుంది. ఆడవాళ్ళని మాతృమూర్తిని తిట్టే సంస్కారం నీలాంటి ఎధవలో సభ్య సమాజంలో తిరగనివ్వకూడదని నా ఉద్దేశం. రోడ్ సైడ్ పక్కన తిరిగే బేవర్స్గా మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నోరు సంభాళించుకో. కడుపుకి అన్నం తింటున్నావా శుద్ధం తింటున్నావా? ఏం మాట్లాడతావు నీకు అర్థమవుతా ఉందా? ఎదవా. ఒక ముఖ్యమంత్రి అని గౌరవం లేకుండా మాట్లాడే వైసీపీ వీధి కుక్కల్ని తరిమి కొడతాం. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే కార్యకర్తలందరూ కలిసి బుద్ధి చెప్తారు. వైసీపీ నాయకులు జాగ్రత్త. బుద్ధి జ్ఞానం లేకుండా అదే పాత పద్ధతిలో మీరు మరుగుతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాజులు వేసుకుని లేరు.